గోపంచకాన్ని స్థలశుద్ధి కోసం వినియోగించడంలో ఆంతర్యం ఏంటో తెలియజేస్తారా? ధనవంతులైనటువంటి వాళ్ళు గొప్ప సెలబ్రిటీలుగా లోకంలో చలామణి అవుతున్నారు. గొప్ప ధనవంతులు. విద్యావంతులైనటువంటి వాళ్ళు సెలబ్రిటీలుగా చలామణి అవుతున్నారు. ఈ చలనచిత్రాల్లో నటించేటువంటి వాళ్ళు, టీవీల్లో నటించేటువంటి వాళ్ళు, వీళ్ళందరినీ కూడా సెలబ్రిటీలు అని పిలుస్తున్నాం మనం కాదా? ఇంతంత పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఒక్కొక్కప్పుడు అనుకోని పరిస్థితుల్లో దుఃఖాన్ని పొందాల్సి వస్తుంది. ఇంత పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఎటువంటి వాడైనప్పటికీ ఆ మనిషి చేత విసర్జింపబడిన పదార్థం ఏదైనా ఒక్కటైనా మంచిగా ఉన్నదా? ఒక మనిషి నుంచి బయటకు వచ్చేటువంటి ఏ పదార్థమైనా సుగంధము కలిగి కానీ మంచిది కానీ ఉన్నదా? వీడు ఇంత గొప్ప పండితుడు కదా, ఇంత ధనవంతుడు కదా, ఇంత గొప్ప నటుడు కదా, అయినప్పటికీ అతని నుంచి బయటకు విసర్జింపబడిన పదార్థాలు ఏవి స్వీకరించడానికి తగినటువంటివి కాదు. అప్పటికప్పుడు ముద్ద నోట్లో పెట్టుకున్న వెంటనే వమనం అయ్యింది, కక్కాడు. ఆ కక్కిన దాన్ని ఇప్పుడే నోట్లో పెట్టుకున్నాను కదా అని మళ్ళీ తీసుకుంటాడా? వాడే తీసుకోడు. ఇంకొకళ్ళ సంగతి ఏముంటుంది కదా. కానీ ఆవు చేత విసర్జింపబడిన పదార్థములన్నీ పవిత్రములైనవి. గోఘృతము, గోదధి, గోమయము, గోమూత్రము, గో ఆజ్యము. గో క్షీరము అంటే ఆవు పాలు, గోదధి అంటే ఆవు పాలతో చేసినటువంటి పెరుగు, గో ఆజ్యము అంటే ఆ దధిని, ఆ పెరుగును చిలకగా వచ్చిన వెన్నను కాచి నెయ్యి చేయడం. ఈ మూడు పదార్థాలే కాక ఆవు చేత విసర్జింపబడినటువంటి మూత్రం కూడా పవిత్రమైనది. ఇవాళ రోజున ఆధునిక వైద్యం అది ఎంతో గొప్పది అని చెబుతున్నది. క్యాన్సర్ వ్యాధి కూడా తగ్గుతుంది అని చెబుతున్నది. గోమయము, ఆవు పేడ. ఆ పేడతో కనుక ఇప్పుడంటే మనకంతా మొజాయిక్ ఫ్లోరింగ్ వచ్చింది. కాస్త నీళ్ళెక్కడ పడితే దాని మీద మన కాలు పడితే నడవకుండా గోడ ఉన్నంత వరకు పెడతాం. అదే పేడతో అలికిన నేలైతే ఏ క్రిములు కానీ కీటకాలు కానీ ఏవి లోపలికి వచ్చేటువంటి అవకాశం లేదు. అంత దివ్యమైనటువంటిది గోమయం. కనుకనే ఈ ఐదింటిని కలిపి పంచగవ్యము అని పిలుస్తారు. ఏ సత్క్రతువు చేయాలి అన్నా ఆ పంచగవ్య ప్రాశన కనుక చేసినట్లు చేస్తే కానీ వాడు ఆ సత్కర్మ చేయడానికి అవకాశం లేదు. మనం పైన ఉన్న శరీరానికి ఉన్న మలినాలు ఏ సబ్బో రుద్దుకుని స్నానం చేస్తే పోవచ్చు. కానీ ఎముకలకు, మాంసానికి, ఆ పేగులకు పట్టుకుని ఉన్న పాపాలు ఉంటాయి. అవి పోవాలి అంటే ఈ పంచగవ్య ప్రాశన చేయాలి. ఈ ఐదింటిని కలిపి చిలికి తీర్థంగా తీసుకుంటారు. అంత గొప్పది ఆ ఆవు యొక్క పంచితం. కనుకనే ఆవు పంచితాన్ని పుణ్యాహవాచనం అయిన తర్వాత దాంతో కలిపి ఆ ఆవు పంచితాన్ని ఇంటి నిండా చల్లినట్లయితే ఇతపూర్వం ఆ ఇంటి దగ్గర, ఆ స్థలం దగ్గర ఏ విధమైన దుష్కర్మలు జరిగినా వాటి దోషాలు ఉండకుండా, ఖాళీగా భూమి ఉన్నప్పుడు ఎవడు ఏ పని చేశాడో తెలియదు. కనుక వాటి దుష్ఫలితాలు లేకుండా పోవటం కోసం అత్యంత పవిత్రంగా లోకంలో చెప్పుకోబడుతున్న వేదముల చేత చెప్పబడిన, పురాణముల చేత చెప్పబడినటువంటి పంచగవ్యములను కనుక వాడినట్లయితే ఆ దోషాలన్నీ తొలగిపోతాయి. మనమే తీసుకుంటేనే మన దోషాలు పోతున్నాయి. గొప్ప అర్హత కలుగుతుంది ఓ యజ్ఞం చేయడానికి, ఓ సత్క్రతువు చేయడానికి. కనుక ఆ ఇంటిలో కూడా మొత్తం చల్లినట్లయితే ఆ ఇల్లు పవిత్రమవుతుంది. మనం హాయిగా దైవ కర్మలన్నీ ఆ ఇంట్లో చేసుకోవచ్చు. అందుకోసమనే జరుగుతుంది.